శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యము 9వ రోజు పారాయణం. సప్తదశోధ్యాయ ప్రారంభ. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మము చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మబంధము కలుగునని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారము ఆవరించి వ్యవహరించుచున్నదని అంగీరసుడు చెప్పాడు. ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచున్నాను. కనుక ఇంకా వివరంగా చెప్పుము. వాక్యార్థ జ్ఞానమును పదార్థ జ్ఞానము కారణమగుచుండును. కావున అహం బ్రహ్మ అను వాక్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాడు. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లా చెప్పాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్ష్యయే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైనద ఆత్మ నా అనుశబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు. ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము, బుద్ధి సాక్ష్య జ్ఞాన స్వరూపము. శరీరేంద్రియాలు మొదలగు వానిని వ్యాపారమందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒక రీతినే ప్రకాశించుచు ఉండేది. నేను అనునది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఈ దేహేంద్రియాదులలో నన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరము గల శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో నశించునయే కాక ఇట్టి దేహమునకు జాగృత్ స్వప్న సుషుప్తావస్థలకు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి యందు నేను, నాది అనే వ్యవహరింపజేసే ఆత్మను గ్రహించుకొను. సూదంటి రాయిని అంటి పెట్టుకొని తిరుగునట్లు శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదియే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేసినట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు కించిత్ దత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదముకు సర్వజ్ఞత్వాదిగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనే పదముకు జీవాత్మ పరమాత్మల ఐక్యత్వమని సంబోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్నాతి ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుచును. అదే ఆత్మదేహ లక్షణము అగును. జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములను శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడుచున్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొను. జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధములను ఆశలను విడిచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలిచి చిత్తశుద్ధి అయి దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములను కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. సప్తదశోధ్యాయ సమాప్త. అష్టాదశోధ్యాయ ప్రారంభ. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను.
లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినదే కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములోనే తరతరాలుగా చెట్టు రూపముగా ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనకు నేనెక్కడ, ఈ విష్ణువాలయమందు ప్రవేశించుటెక్కడ, ఇవి అన్నియును దైవికము గల ఘటనలే తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరించండి అని ప్రార్థించను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివే కాన వివరించెదను, శ్రద్ధగా ఆలకింపు. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలను ఆచరించి వాని పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొనుము. అటువంటి వానిని ఆచరింప. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినా కూడా అది వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుని తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందు ప్రవేశించుచుండగాను, అనగా ఈ 3 మాసములందుయు తప్పగా ప్రాతకాల స్నానము చేయవలను. అటుల స్నానములు ఆచరించిన, దైవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్య దినముల యందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారము చేయవలెను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసము సమానమైన మాసము, వేదములో సరితూగ శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు, హరితో సరితూగగల సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుము అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇట్లా ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరి కదా, అది ఏ కారణము చేత దానిని ఆచరించవలెను? ఇది వరకు ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారో, ఈ వ్రతము యొక్క ఫలితమేమిటో, విధానమెట్టిదో సవివరముగా వివరింపుము. అందులకు అంగీరసుడు ఇట్లా చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమును శేషును పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఈ 4 మాసాలకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని. ఈ వ్రతమును చాతుర్మాస్య వ్రతమని పేరు. ఈ 4 మాసములో శ్రీహరి ప్రీతి కొరకు స్నానదాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఈ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొలుత కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండియుండగా ఆ సమయములో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశుండును అగు శ్రీమన్నారాయణుకి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీవు తెలియని విషయము లేవు. మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములు ఆచరించుచున్నారా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబును నీవు ఎరుగని విషయము లేదు కదా. అయినను నన్ను వచింపమని అడుగుచున్నావు కాబట్టి చెబుతున్నాను విను. ప్రపంచమున కొందరు మనుష్యులు భుజించకూడని పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేయుచు అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానువేయుచున్నారు.
కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనొనర్చి రక్షింపుము అని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారియగును ఆ శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలు వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఈ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచిన కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండెను. కొందరు ఈ ముసలివానితో మనకేమి అని ఊరకుండెను. కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినా చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణు రూపమును విడిచి శంఖ చక్రగత పద్మ కౌస్తుభ వనమాలాలంకృతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమములకు వచ్చిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదేవములగు నా లక్ష్మీనారాయణుడినట్లు స్తోత్రము గావించరు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం కాందపురాణాంతర్గత కార్తీక మహత్యే సప్తదశోధ్యాయ అష్టాదశోధ్యాయ సమాప్త. 9వ రోజు పారాయణ సంపూర్ణం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మయం మహిషం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు.